నమస్తే, వెల్కమ్ టు కేబిఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ముఖ్యంగా కేబిఎన్ అగ్రికల్చర్ చూస్తున్నటువంటి రైతు సోదరునికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా టాపిక్ ఏంటంటే తుంగభద్ర రెండు రాష్ట్రాలకు, అటు తెలుగు ఈ కర్ణాటక రాష్ట్రాలకు జీవనాడి అయిన తుంగభద్ర ఇన్ఫ్లో గురించి అయితే తెలుసుకుందాం. తుంగభద్ర వాటర్ ఫ్లో గురించి తెలుసుకుందాం. ఈరోజు తుంగభద్ర వాటర్ ఫ్లో వచ్చేసి నిన్న 12,000, ఈరోజు 19,500 టీఎంసీలు అయితే రావడం జరిగింది. 7,500 టీఎంసీలు పెరిగింది. ఈరోజు ఇన్ఫ్లో వచ్చేసి 19,486 క్యూసెక్లు. నెక్స్ట్ అవుట్లో వచ్చేసి ఎల్బిఎల్ఎల్సికి 2,300, ఆర్బిఎల్ఎల్సికి 1,200, ఇలా 3,000 అప్రాక్సిమేట్ 3,500 వరకు అవుట్లో అయితే వదలడం జరిగింది. అలాగే రైతులు కొద్దిగా అర్థం చేసుకోండి, మన తుంగభద్ర నదికి వాటర్ ఎలా వస్తున్నాయి అంటే చూడండి, లాస్ట్ 2-3 రోజుల నుంచి వాటర్ 20,000 నుంచి 14 నుంచి 12 అయ్యేది. రైతులు కొద్దిగా ఆందోళనలో పడిపోయారు అనమాట. అలాగే కొద్దిగా అర్థం చేసుకోగలరు. మన తుంగభద్ర నది ఇక్కడ ఉంది, ఇది తుంగ, ఇది భద్ర. ఈ రెండు ఇలా పారి అనుసంధానం ఈ తుంగభద్ర నదిలోకి వాటర్ అయితే వదలడం జరుగుతుంది. ఈ తుంగా నదికి 3.24 టీఎంసీలు ఫుల్ స్టోరేజ్, ఈ భద్రా నదికి 70 టీఎంసీలు ఫుల్ స్టోరేజ్. ఈ తుంగా నదికి 3.24 టీఎంసీ ఆల్రెడీ ఫుల్ అయిపోయింది. పైన వర్షాలు పశ్చిమ కనుమల్లో కానీ, ఆ చుట్టుపక్కల శివమొగ్గ చుట్టుపక్కల పరిసరాల్లో కానీ, తీర్థల్లి చుట్టుపక్కల పరిసరాల్లో కానీ వాటర్ ఎలా పడితే అలా మనకి ఎలా వస్తే దాంట్లో ఎత్తడం జరుగుతుంది. 4 రోజుల కింద 16,000, 17,000, 14,000 అవుట్లో మన తుంగభద్ర నదికి గేట్లు అయితే ఎత్తారు. అది ఇక్కడ రావడానికి మినిమం 4 రోజుల టైం పడుతుంది దానికి. అందుకోసమే ఆ వాటరు నిన్నటి వరకు తగ్గింది. ఈరోజు ఆ వాటర్ ఇక్కడికి వచ్చి చేరుతుంది. అందుకే 7,500 క్యూసెక్లు మనకి ఇన్ఫ్లో అయితే తుంగభద్ర నదికి పెరిగిందనమాట. అలాగే ఈ భద్ర ఇంకా 50%, భద్రా డ్యామ్ వచ్చేసి 70% స్టోరేజ్, 70 టీఎంసీ స్టోరేజ్, 50% నిండుంది. ఇంకా ఈ భద్రా నిండితే మనకి ఇంకా ఇన్ఫ్లో అయితే ఖచ్చితంగా పెరగవచ్చు. ఇంకా 50%, ఇంకో 30 టీఎంసీలు అయితే భద్ర అయితే కనీసం ఫుల్గా నిండేస్తుంది. ఈ వర్షాలు కూడా మనకి ఆశాజనకంగా చెప్తున్నారు. చూద్దాం ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, అసలు దేవుడు ఎలా కరుణిస్తాడనేది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి కేబిఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే అండి.